సో అంటే చిట్టి తల్లి పోస్ట్ కింద నువ్వు ఒక డిస్క్రిప్షన్లో పెట్టావు కదా, లైక్ ఇది నా పర్సనల్ స్టోరీ అంటే అందరినీ చూడమని చెప్పావు, అంతవరకు ఓకే. బట్ ఇది నాకు పర్సనల్గా కనెక్ట్ అయింది. సో నేను ఫస్ట్ నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుందామని హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఫేస్ చేశాను అని పెట్టావు. సో దాని వెనక ఉన్న స్టోరీ ఏంటి, అసలు ఏం ఫేస్ చేసావు? అంటే చిట్టి తల్లిలో ఎగ్జాక్ట్లీ ఏముంది, ఎగ్జాక్ట్లీ నా లైఫ్లో అదే జరిగింది. నేను నా డ్రీమ్ కోసం హైదరాబాద్కి వచ్చేసాను, కానీ వితౌట్ మై డాడ్ పర్మిషన్. చిట్టి తల్లిలో ఏమో డాడ్ చాలా ముద్దుగా పర్మిషన్ ఇచ్చాను, చాలా బాధగా, కానీ నా డాడ్ పర్మిషన్ ఇవ్వలేదు. నేను అట్లానే వచ్చేసాను. ఆ తర్వాత సేమ్ నా చిట్టి తల్లి మారిపోయింది, చచ్చిపోయింది అని నాకు డైలాగ్ ఇచ్చారు. ఓ సేమ్ డైలాగా? అదే ఆడిషన్ టైంలో ఆ డైలాగ్ చదివి నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఇందాక నేను కొన్ని షార్ట్స్ మూవీ వెబ్ సిరీస్లో కొన్ని ఇగ్నోర్ చేసా, కానీ ఆ స్క్రిప్ట్ చూసి నాకు ఈ ప్రాజెక్ట్ చేయాలి, 2-3 days పడుకోకుండా ఈ ప్రాజెక్ట్ ఎట్లా అయినా నాకే రావాలి, ఎందుకంటే ఒక్క రీల్స్ కట్ నాకు కావాలి నా డాడీకి పంపించడానికి. సో అది అనుకొని వచ్చింది ఆ ఛాన్స్. తర్వాత నా డాడీతో సేమ్ ఇమోషన్ ఉంది నాకు. ఓకే, ఐ లవ్ మై డాడీ సో మచ్. సో నా డాడీ కూడా చాలా చెప్పాడు, అంటే నా చిట్టి తల్లి మారిపోయింది, చచ్చిపోయింది ఇలా చెప్పిన తర్వాత నేను బాగా కన్విన్స్ చేశాను, కష్టపడ్డాను, నా హార్డ్ వర్క్ చూపించాను. ఇప్పుడు ఎందుకు చచ్చిపోయింది అనే అంత మాట అనాల్సిన అవసరం ఏముంది మీ డాడీకి? అంటే ఇష్టం లేదా మీరు యాక్టింగ్ చేయడం? అంటే ఇష్టం ఇప్పుడు ఉంది, అప్పుడు లేదు.